నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం డ్రోన్ దొరికేశారు దొంగలు అనే అంశంపై విశ్లేషణ. సాంకేతిక పరిజ్ఞానం అదే టెక్నాలజీ పెరిగే కొద్దీ అసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలు, ఆటి తర్వాత జూదరులు ఎవరైతే చెడు మార్గాన వెళ్తారో వాళ్ళ పని కథం. ఎందుకంటే ఇటీవల కాలంలో పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. టెక్నిక్గా దొంగలను పట్టుకుని వాళ్ళను శిక్షించే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నారు. అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం కత్తులూరు గ్రామంలో ఒక చీనీ తోటలో జూదమాడుతున్న వ్యక్తులను డ్రోన్ కెమెరా పట్టించింది. ఈ డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు జూదమాడుతున్న వారిని వెంటబడి ఆ తోటలో పట్టుకున్నారు. ఈ పరిస్థితులు ఈ డ్రోన్ కెమెరా తన పరిధి మించి ఊరి చివర ఉన్నటువంటి ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటే, ఒకవేళ వ్యభిచారం కావచ్చు, ఆ తర్వాత జూదాలు కావచ్చు, ఆ తర్వాత దొంగసాల వ్యాపారాలు కావచ్చు, ఆ తర్వాత తాగుబోతుల వీరంగం కావచ్చు, ఏదైనా సరే ఊరి చివర ఎవ్వరికీ తెలియదు అని దొంగతనాలు చేయడం, జూదాలు ఆడడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే డ్రోన్ కెమెరాలు వస్తాయి. వెంటనే పోలీసులు కూడా వెంబడిస్తారు, పట్టుకుంటారు. తస్మాత్ జాగ్రత్త అనే కోణంలో కడప జిల్లా పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు, అటు తర్వాత డిఎస్పీల ఆదేశాల మేరకు, ముఖ్యంగా పులివెందుల విషయానికి వద్దాం. పులివెందుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల పరిస్థితిని కూడా పరిశీలించి మొత్తం ఆ సీసీ కెమెరాలపై మొత్తం అందరికీ, విద్యార్థులకు, ఆ తర్వాత ఇతర రకాలైన వారికి అవగాహన కూడా కల్పించే కార్యక్రమం పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ చేశారు. పులివెందుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వేంపల్లెలో సిఐ నరసింహులు ఆధ్వర్యంలో ఈ జూదమాడుతున్న వారిని పట్టుకోవడం, ఇది టెక్నాలజీని వాడి టెక్నిక్గా పట్టుకోవడం, ఇది సంచలనమని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు నిఘా ఉంచితే ఇక దొంగలు పరారు, ఇక దొంగతనాలు అడ్డుకట్టే. ఒక్కసారి పోలీసుల కెమెరాలు చక్కర్లు కొట్టాయి అంటే, పోలీసుల సీసీ కెమెరాలు పట్టుకున్నాయి అంటే తప్పించుకోలేని పరిస్థితులు వచ్చాయి ప్రస్తుతం. కాబట్టి పోలీసులకు ఒకవైపు పని తగ్గడం, మరొక వైపు కేసుల విషయంగా ఈజీగా దొంగలను పట్టుకోవడం సులభతరం అయ్యింది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.